ఆశ్చర్యంగా ఉంది గణపతి. ఈ ఊరిలో మనకి తెలియకుండా హరి మీద ఇంత కక్ష కట్టిన శత్రువులు ఎవరో అర్థం కావడం లేదు. నువ్వు చంపాలని చూసినా ఈ ఊరి జనం అభిమానం, ఆ దేవుడి దయ మా అన్నయ్యని కాపాడాయి. వెళ్ళమ్మా, వెళ్ళి వాణ్ణి చూసి తొందరగా కోలుకోవాలని కోరుకో. మీ అమ్మగారు నన్ను మీ ఇంటి మహాలక్ష్మిని అంటుంది. పాపం, ఆమెకేం తెలుసు నేను నీ పాలిట మృత్యుదేవతని అని. నా వాళ్ల చావుకి కారణమైన నిన్ను ఎలా బ్రతకనిస్తాను? ఇంట్లో తప్పించుకున్నా ఇప్పుడెక్కడికి పోతావు? నువ్వు నా మెడలో కట్టింది తాళి కాదు, నిన్ను చంపడానికి లైసెన్స్. అందుకే అందరూ బయటుండి నీ ప్రాణాలు తీసే అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారు. నేనున్నానని చెప్పాను, గుర్తులేదా? ఏంటి నీ మూర్ఖత్వం? నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? ఏ పాపం చేయని మా అన్నయ్యని చావు వరకు తీసుకెళ్ళావు. అది చాలదని మళ్ళీ ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నావు. ఆడదానివేనా నువ్వు? కాదు, నీ అన్న పాలిట మృత్యువుని. నీకు ముందే చెప్పాను, నేను ఉన్నంత వరకు నీ అన్న చావు తన నీడలా ఉన్నట్లే. ఏ క్షణం ఎలా తీస్తానో తెలీదు, కానీ తీస్తాను. నీ అన్న ప్రాణాల్ని నా చేతులతోనే నేనే తీస్తాను. మా వాళ్ల నమ్మకాన్ని నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. అందరి మంచి కోసం బతికే నా అన్నయ్యని నీ మూర్ఖత్వానికి బలివ్వాలని చూస్తున్నావు. నీ బాధని, నీ ప్రేమని అర్థం చేసుకోలేని నీ అన్నని కాపాడుకోవాలని నువ్వే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నేను బ్రతికుండగా నీ అన్న బ్రతకడు. శిరీష, శిరీష, నీకే చెప్పేది. శిరీష, ప్లీజ్ వదులు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమ్మా, ఎందుకలా అరిచావు? మీకేం చెప్పాను? అనేని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పానా? మీరందరూ బయటుండి ఏం చేస్తున్నారు? ఇప్పుడేమైంది? లోపలికి ఎవరొచ్చారని? వచ్చింది శిరీషగా. ఎవరు లోపలికి రాకూడదు. అదేంటి, కట్టుకున్న భార్య కూడా లోపలికి రాకూడదంటే ఎలా? అంటే తన గురించని కాదు, మీరు ఎవరో ఒకరు లోపలుండి అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి. భార్య కంటే బాగా చూసుకునే వాళ్ళు ఎవరుంటారమ్మా? సుభద్ర గారు వచ్చేసరికి, లోపల నేను కనిపించకపోయేసరికి
ఆయన్ను చూసుకోవడానికి ఎవరూ లేరని భయపడినట్లున్నారు. అత్తయ్య గారు చెప్పినట్లు ఆయన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నువ్వెలా ఉంటావు? అదేంటమ్మా, శిరీష అన్నయ్య భార్య, తను చూసుకుంటానంటోదిగా, అందులో తప్పే ఉంది. అంటే తను ఉండడం కుదరదు. ఏమక్క, ఎందుకు కుదరదు? పాపం అన్నయ్యకి ఇలా జరిగిందనగానే ఆ షాక్లో రాత్రంతా నిద్ర కూడా పోయినట్లేదు. రాత్రే కాదు, ఈ రోజు కూడా నిద్రుండదు. ఏ అన్నయ్యకి తగ్గే వరకు గుడికి వస్తాను, పూజలు చేస్తానని మొక్కుకుందంట. అలా చూస్తున్నావేంటి శిరీష? నువ్వే చెప్పావుగా మా అన్నయ్యకి తగ్గే వరకు పూజలు చేస్తానని, ఆ అమ్మవారికి మొక్కుకున్నానని. ఏమ్మా, అమ్మవారికి మొక్కుకున్నావా? తల్లిని నాకు కూడా ఆలోచన రాలేదు చూసావా? చూసావా సింహ, మీ అన్నయ్యకి త్వరగా తగ్గాలని అమ్మవారికి మొక్కుకుందట. కనీసం మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు చూసావా? అది ప్రేమంటే. అవునమ్మా, శిరీషకి అన్నయ్య అంటే చాలా ప్రేమ. డాక్టర్స్గా మా ప్రయత్నం చేసినా ఆ దేవుడి దయ కూడా ఉండాలి. పద శిరీష, నేను గుడి దగ్గర వదిలిపెడతాను. నేను మళ్ళీ వెళ్తానుగా. ఇక్కడ అన్నయ్యని చూసుకోవడానికి మేము ఉన్నాంలే వదినా, నువ్వు వెళ్ళి రాపో. అవునమ్మా, దేవుడి విషయంలో అశ్రద్ధ చేయకూడదు. వెళ్ళిరమ్మా. అమ్మ చెప్తుంది కదా, పద శిరీష. వెళ్ళిరా అమ్మా, వెళ్ళు. నువ్వేదో గుడిలో పూజలు చేయాలని చెప్పినంత మాత్రాన నేను చేస్తాననుకున్నావా? నిజంగా నీ అన్న కోసం పూజలు చేయాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు కూడా తన చావు కోసమే పూజలు చేస్తాను. శిరీష, 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 మనిషివేనా నువ్వు? మెడలో తాళిని గౌరవించి రాక్షసుల్లాంటి భర్తలతో కూడా సంతోషంగా కాపురాలు చేస్తున్నారు చాలా మంది. కానీ నీ మెడలో దేవుడు లాంటి మా అన్నయ్య తాళి కడితే ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఆయన్ని చంపాలని చూస్తున్నావు. నేను తల వంచి తాళి కట్టించుకుందే అందుకు. చంపకుండా ఎలా వదులుతారనుకున్నావు? ఏంటి శిరీష నీ మొండితనం? కత్తితో నరికి చంపాలని చూసావు. మా అదృష్టం బావుండి అన్నయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడితో అయినా నీ మనసు కొంచెం శాంతిస్తుందనుకున్నాను. కానీ హాస్పిటల్లో అంత సీరియస్ కండిషన్లో ఉన్నా మా అన్నయ్యని మళ్ళీ చంపాలని చూసావంటే అసలు నువ్వు ఆడదానివేనా అని అనుమానం వస్తుంది. కాదు, మీ అన్నయ్య విషయంలో నేను అసలు ఆడదాన్నే కాదు, తన మృత్యువుని. ఎందుకు శిరీష ఇలా తయారయ్యావు? నువ్వేం చేసినా భరిస్తున్నానంటే అది నా చేతగాంతనం అనుకోవద్దు. ఒక్క మాట నువ్వొచ్చింది మా అన్నయ్యని చంపడానికి అన్న విషయం మా అమ్మకి చెల్లికి చెప్తే చాలు. వాళ్ళకి తెలిసిన 10 నిమిషాల్లో నువ్వు శవం అవుతావు. అయినా వాళ్ళకి చెప్పకుండా ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నువ్వు మంచిదానివని, నమ్మిన వాళ్ల కోసం, నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణాలైనా ఇచ్చేంత మంచిదానివని. అందుకే ఆ రోజు పంచాయతీలో నన్ను తగలబెట్టి చంపాలని చూస్తే నిందని నీ మీద వేసుకుని చావుకి ఎదురు నిలబడ్డావు. నీ మంచితనం గురించి తెలుసు కాబట్టి ఆగుతున్నాను. నువ్వు తప్పు చేస్తున్నది మా అన్నయ్య తప్పు చేశాడన్న అపోహతో అని అర్థం చేసుకున్నాను కాబట్టే నీ తప్పులన్నీ భరిస్తున్నాను, క్షమిస్తున్నాను.
తప్పు చేసింది మీ అన్నయ్య కాబట్టి నీకు నాది అపోహలా కనిపిస్తుంది. ఆ తప్పు వల్ల నష్టపోయింది మేము కాబట్టి మీ అన్నయ్య దుర్మార్గం కనిపిస్తుంది. తప్పు పక్కన నిలబడితే తప్పు కనిపించదు, ఎదురుగా నిలబడితేనే కనిపిస్తుంది. ఏమ్మా సుభద్ర, అన్నయ్య గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందట. అవునండి. ఎవరమ్మా ఆ దుర్మార్గులు? దేవుళ్లాంటి ఆ మనిషిని చంపాలనుకోవడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందమ్మా? అన్నయ్య ఆయన మంచితనం అర్థం కాని మూర్ఖులు కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఇది. అన్నయ్య ఏంటి అని అర్థమైన రోజు వాళ్లే బాధపడతారు. మరి హరిగారి దగ్గర ఉండకుండా ఇలా వచ్చారేంటమ్మా? అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా, అన్నయ్య క్షేమంగా తిరిగి రావాలని మా శిరీష్ గుడిలో పూజ చేయాలని వచ్చింది. అవునా? భార్య కదమ్మా, భర్త కోసం పూజలు చేస్తే మంచిదే. మా అన్నయ్య క్షేమంగా ఉండడానికి ఏదైనా మంచి పూజ జరిపించండి. అలాగేనమ్మా. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసి అఖండ దీపం వెలిగించి సూర్యోదయం వరకు ఆ దీపం ఆరకుండా చూస్తే హరిగారు పూర్ణాయుష్కులై ఆసుపత్రి నుంచి బయటపడతారమ్మా. మా అన్నయ్య కోసం శిరీష ఏమైనా చేస్తుంది. మీరా ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. నేనీ పూజ చెయ్యను. చెయ్యను అంటే పూజారి గారికి అనుమానం వస్తుంది, అమ్మకి అనుమానం వస్తుంది, ఆ తర్వాత ఊరి జనాలకి అనుమానం వస్తుంది. నీ గురించి నేను చెప్పకూడదని ఆగాను. నీ అంతటి నువ్వుగా బయటపడతాను అంటే అలాగే కానివ్వు. చేసిన తప్పుని ఇలాగైనా సరిదిద్దుకో, లేదంటే నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. అమ్మా, పూజ మొదలు పెడదామా? అలాగే పూజారి గారు. ఎన్ని ప్రదక్షిణలు అన్నారు పూజారి గారు? 108 అమ్మా. కానివ్వు శిరీష. కానివ్వు. ఒకటి, కూర్చో.
శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమస్వానిగతంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్కారం చేసుకో తల్లి. ఓం త్రయంబకం యజామహే సుగంధినం పుష్టివర్ధనం పూర్వారుకమేవ వందనం. అలా కాదమ్మా, అలా చేతిలోనే వెలిగించి ఇక్కడ ఉంచాలి. ఓం యజామహే సుగంధినం పుష్టివర్ధనం పూర్వారుకమేవ బంధనా మృత్యోన్మృత్యుహిమాన్వితాత్. నమస్కారం చేసుకో తల్లి. ఓం నమః శంభవాయ చ నమః నీలకంఠాయ చ నమః శంకరాయ చ నమః శివాయ చ నమః శివకరాయ చ. అమ్మా, దీపం ఆరనివ్వకూడదమ్మా, జాగ్రత్త. నీ మనసులో లేకపోయినా నువ్వు చేసే ఈ పూజ మా అన్నయ్యని కాపాడుతుంది. దేవుడి విషయం కాబట్టి మధ్యలో ఈ పూజను వాపాలన్నా ఆపలేవు. ఉదయం కలుద్దాం. ఇది అతను బతకడానికి కాదు, అతని చావుకు వెలిగించిన దీపం. ఏంటి, నన్ను ఏడిపించడానికి నీకు ఇంతకన్నా మంచి టైం దొరకలేదా? నేను ఏడిపించడానికి ఫోన్ చేయలేదు అర్చన. మరెందుకు చేసా? మీ అన్నయ్యకి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేశాను. మీ అన్నయ్య అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆయనకి ఇలా జరిగినందుకు నువ్వెంత బాధపడుతుంటావో నేను ఊహించగలను. విషయం తెలియగానే నేరుగా వచ్చి నిన్ను పలకరించాలి, తోడుగా దగ్గరుండి ఓదార్చాలి అనిపిస్తుంది. కానీ నాకు ఆ అవకాశం నువ్వివ్వవు. అది నేను ఇలా మాట్లాడటం నీకు నచ్చదని నాకు తెలుసు, కానీ మనసు ఆపుకోలేక ఫోన్ చేశాను. అవును, మీ అన్నయ్య అంటే ఈ ఊళ్ళో ఎంతో గౌరవం. అలాంటి ఆయన మీద ఎవరు అటాక్ చేసి ఉంటారు? మంచి మనిషి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళెవరో ఈ పని చేసుంటారు. ఇప్పుడు మీ అన్నయ్యకి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదన్నారు. పోనీలే, అక్కడ నువ్వెంత బాధపడుతున్నావో అని నేను ఇక్కడ బాధపడుతున్నాను.
ఈ ఫోన్ మాత్రం మీ మీ అన్నయ్యకి ఎలా ఉందో తెలుసుకోవాలని మాత్రమే చేశాను. ఈ విషయంలో నేను నీకేమైనా హెల్ప్ చేయగలను అనుకుంటే ఫోన్ చేయి. ఉంటాను. ఇక్కడున్నావేంట్రా? అక్క అది ఆ అన్నయ్యని ఎవరో చంపాలని చూశారంట కదక్క, చూద్దామని. అదేంట్రా కొత్తగా అన్నయ్య అంటున్నావు? ఆయన గారు అంటూ అన్నయ్య గురించి అసలే లెక్కలేనట్టు నీకేమీ కానట్టుగా మాట్లాడేవాడు కదా. మరిప్పుడేంటి? మొహంలో కంగారు, కళ్ళల్లో నీళ్ళు, అభిమానం లేని ఆయన గారి గురించి ఎందుకు ఇవన్నీ? అదేరే ప్రేమంటే, అదేరే రక్త సంబంధం అంటే. ఇష్టం లేనట్టు మాట్లాడేది మాట వరకేరా, అవి మనసులో నుంచి రావు. మనసులో నుంచి వచ్చేవి ఇదిగో ఇవే.